ఓవైపు సొంత పార్టీలో అసంతృప్తులు, మరోవైపు ప్రత్యేకంగా టార్గెట్ చేసిన ప్రత్యర్థులు. ఇలాంటి పరిణామాల మధ్య నగరి అసెంబ్లీ నియోజకవర్గం ఈసారి ఎన్నికల్లో టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. మంత్రి రోజా నగరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఈసారి నగరిలో గెలవడానికి రోజా అమలు చేసిన ప్లాన్ ఏంటి? మంత్రిని కట్టడి చేయడానికి టీడీపీ నేత గాలి భానుప్రకాష్ యాక్షన్ ప్లాన్ వర్కౌట్ అయిందా? పోల్ మేనేజ్మెంట్ లో సక్సెస్ అయింది ఎవరు? వెనకబడింది ఎవరు? గతేడాది పరాభవానికి గాలి భానుప్రకాష్ ఈసారి రివెంజ్ తీర్చుకుంటారా? నగరిలో నెగ్గేదెవరు? చిత్తూరు జిల్లా నగరిలో రోజా మూడోసారి గెలుస్తారా లేదా అన్నది తీవ్ర చర్చకు దారితీస్తోంది. వరుసగా 2 సార్లు గెలిచి మంత్రి పదవి చేపట్టిన రోజా హ్యాట్రిక్ కొడతారా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. దూకుడుగా వెళ్లిన మంత్రి సొంత పార్టీ నేతల నుంచే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందనే టాక్ ఉంది. 2019లో స్వల్ప మెజార్టీతో రోజా గెలిచారు. కేవలం 2708 ఓట్ల మెజార్టీతో బయటపడ్డారు. 2014లోనూ ఇంతే. అప్పుడు మెజార్టీ 858 ఓట్లు మాత్రమే. అయితే ప్రస్తుతం రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. దీంతో ఇది ఎవరికి ఫేవర్ చేస్తుంది, ఎవరిని గెలుపు తీరాలకు చేరుస్తుందనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. నగరిలో మొత్తం 2,02,574 మంది ఉంటే 1,76,399 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 87.08% పోలింగ్ నమోదైంది ఈసారి. ఇక 2014 ఎన్నికల్లో 85.25%, 2019 ఎన్నికల్లో 87% పోలింగ్ జరిగింది. అయితే నగరి రాజకీయాలు మొదటి నుంచి ఆసక్తికరంగానే ఉన్నాయి. రోజాకు విపక్షాల నుంచి ఎలాంటి సమస్యలు రాలేదు. సొంత పార్టీ నేతల నుంచే ఇబ్బందులన్నీ. నియోజకవర్గంలో వైసీపీ 3-4 ముక్కలైంది. గత 2 ఎన్నికల్లో రోజాను గెలిపించడానికి కష్టపడ్డ వాళ్లే ఇప్పుడు ఆమెపై తిరుగుబాటు చేశారు. ప్రతి మండలంలోనూ సొంత పార్టీ నేతలు రోజాకు వ్యతిరేకంగా పనిచేశారు. 4 ఏళ్లుగా రోజా నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఆమెకు సీటు రాకుండా చేస్తామని కూడా సవాల్ విసిరారు వాళ్ళు. ఈసారి ఎలా గెలుస్తుందో చూస్తామంటూ శ్రీశైలం ట్రస్ట్ చైర్మన్ చక్రపాణి రెడ్డి సవాల్ కూడా విసిరారు. సీఎం సభలో కేజీ శాంతి, రోజా చేతులు కలిపినా కూడా ఫలితం లేకుండా పోయింది. రోజాపై బహిరంగంగా ఆరోపణలు గుప్పించింది అసమ్మతి వర్గం. ఏకంగా మీడియా సమావేశాలు పెట్టి విమర్శలు చేయడం ఆమెకు మైనస్గా మారింది. మంత్రి రోజా 70 లక్షలు తీసుకున్నారంటూ వైసీపీ కౌన్సిలర్ భువనేశ్వరి ఆరోపించారు. ఆయా మండలాల్లో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించిన రోజా ప్రభుత్వ పథకాలను జనాల్లోకి సక్సెస్ఫుల్గా తీసుకెళ్లారు. కీలకమైన సమయంలో పోలింగ్ ముందు సీఎం జగన్ పర్యటన నగరి వైసీపీకి బూస్టర్ డోస్గా పనిచేసిందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. పోల్ మేనేజ్మెంట్లో కూడా రోజా ముందున్నారనే టాక్ నగరిలో నడుస్తోంది. అయితే కీలకమైన నేతలు సరైన టైంలో వదిలి వెళ్లడం పార్టీకి కోలుకోలేని దెబ్బ కొట్టిందనే ప్రచారం సాగుతోంది. జగన్ పరిపాలన వల్లే ఓటర్లు భారీగా తరలివచ్చారని, ఇదంతా పాజిటివ్ ఓటింగ్ అనే భావిస్తున్నారు రోజా. ఇక టీడీపీ కూడా తగ్గేదేలే అన్నట్టుగా నగరిలో దూసుకుపోయింది. టీడీపీ ఇన్ఛార్జి గాలి భానుప్రకాష్ రాజకీయంగా రోజాపై విమర్శలు సంధిస్తూనే బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా నగరిని పలుమార్లు చుట్టేశారు. గాలేరు నగరి పనులు, చెరుకు రైతుల బకాయిలు వంటి అంశాలను జనాల్లోకి తీసుకెళ్లింది టీడీపీ. వైసీపీలోని అసంతృప్తిని గమనించిన భానుప్రకాష్ సరైన టైంలో చక్రం తిప్పారు. ఎన్నేళ్లుగా వైసీపీలో కీలకంగా ఉన్న నేతలను టీడీపీలోకి చేర్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. గాలి భానుప్రకాష్ గేమ్ ప్లాన్కు జిల్లా నేతలు కూడా షాక్ అయ్యారు. ఇది నగరిలో టీడీపీ కేడర్కు మరింత బూస్ట్ ఇచ్చిందని కూడా అంటున్నారు. అయితే పోల్ మేనేజ్మెంట్లో వెనకబడ్డారనే ప్రచారం జరుగుతోంది. తాజా రాజకీయ పరిస్థితులు రోజాపై ఉన్న వ్యతిరేకతతో పోలిస్తే అదేం అంత పెద్ద విషయం కాదని కూడా టీడీపీ నేతలు భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు చాలా కసితో ఓట్లు వేశారని, ఇదంతా గాలి భానుప్రకాష్ గ్రౌండ్ లెవెల్లో ఎఫర్ట్ పెట్టడం వల్లే సాధ్యమైందని అంటున్నారు. పోలింగ్ భారీగా నమోదు కావడంతో అది తమకే అనుకూలమని వైసీపీ, టీడీపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. మరి నగరి ఓటర్లు ఎవరికి జై కుట్టారో తెలియాలంటే ఫలితాల వరకు ఆగాల్సిందే.